ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాము, ఆశీర్వాదకరంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మా కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. ఫెయిత్ చర్చ్ నర్సుపూర్ అనేటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి పరిచయం చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ఈ సామెతల గ్రంథము 2వ అధ్యాయము పైనుండి కూడా రాయబడి ఉంది కదా, జ్ఞానమునకు చెవియొగ్గాలి, చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క జ్ఞానము ఎంతో ప్రతి మనిషికి అవసరమై ఉన్నది. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని వ్రాయబడింది. మరి చాలాసార్లు మనం అనుకుంటాం కదా, మనకు తెలివితేటలు లేవు, జ్ఞానము లేదు అని అనుకుంటూ ఉంటాం. చాలామంది విద్యార్థులు కూడా తమ యొక్క ఏదో ఒక గురిని పెట్టుకొని ఆ గమ్యానికి చేరలేకపోతున్నాం. తెలివి లేదు, జ్ఞానం లేదు, లేకపోతే వెనకబడినటువంటి మరి తరగతిలో మేము ఉంటా ఉన్నాం, వెనకబడినటువంటి స్టూడెంట్స్గా మేము ఉంటూ ఉన్నామని బాధపడేవారు కొంతమంది విద్యార్థులు బాధపడుతూ ఉంటారు. వారి తల్లిదండ్రులు కూడా పిల్లలకి జ్ఞాపక శక్తి రావట్లేదు, జ్ఞాపక శక్తి ఉండట్లేదు, చదువుతున్నారు కానీ మర్చిపోతూ ఉన్నారు. ఇలాగ ఎన్నో భయాలు. కేవలం జ్ఞానం అనేది కేవలం చదువు విషయంలో కాదు, ఒకటి మాత్రమే కాదు, కానీ అన్ని విషయాల్లో జ్ఞానము అవసరమై ఉంది. ఈ జ్ఞానము మనకు ఎక్కడ దొరుకుతుందని వాక్యం సెలవిస్తూ ఉందంటే, యెహోవాయే జ్ఞానం ఇచ్చినవాడు, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, ఆయనే మనకు జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఆ జ్ఞానము కొరకు దేవుని అడగవలసినటువంటి వారమై ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దెంపక అందరికిని ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఎవరికైతే జ్ఞానము తక్కువగా ఉందో, లేకపోతే మన పిల్లలకు తక్కువగా ఉంది, ఒకవేళ వాళ్ళకి అడగటం చేత కాకపోతే వారి తరపున మనం అడగాలి, అయ్యా నువ్వు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి మాకు జ్ఞానము దయచేయండి, మా బిడ్డలకు జ్ఞానము దయచేయండి అని అడిగితే ఆయన ఏం చేస్తాడట, ధారాళముగా దయచేస్తాడు. అయితే సందేహింపక విశ్వాసముతో అడగాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము జ్ఞానము కలిగి జీవించాలి, లోకంలో జ్ఞానవంతులుగా మనం జీవించాలి. ఆ జ్ఞానం ఇచ్చేది కూడా దేవుడే గనుక ఆయన వైపు మనం చూద్దాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. జ్ఞానము లేకయే జనులు నశిస్తూ ఉన్నారని నాయనా మేము లేఖనాల్లో చదువుతూ ఉన్నాం. ప్రభా మాకు జ్ఞానము దయచేయండి అయ్యా, మా బిడ్డలకు జ్ఞానము దయచేయమని అడుగుతా ఉన్నాను. ఈ వాక్య సందేశాలు చూస్తూ ఉన్న చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల కొరకు, సరి అయినటువంటి చదువు కొరకు, నాయన జ్ఞాపక శక్తి కొరకు నాయన ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉండగా అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. నాయనా మీరు చెప్పారు కదా యాకోబు పత్రికలో, అడుగు వారికి ధారాళముగా దయచేస్తానని. ప్రవ్వా ప్రతి ఒక్కరికి ధారాళముగా మీరు జ్ఞానాన్ని ఇచ్చి, జ్ఞాపక శక్తి ఇచ్చి నాయన వారు జీవితంలో ముందుకెళ్ళటానికి మీరు కృప చూపించండి. ప్రతి నాయన స్టూడెంట్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. హాస్టల్లో దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ప్రతి విద్యార్థిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తెలివితేటలు మీరు అనుగ్రహింప చేయండి నాయన. ప్రయోజనకరమైన పాత్రలుగా చేయమని యేసు దివ్యనామంలో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.